అందరికి నమస్కారం. ఈరోజు మనం ఒక మహాయోధుడి కథలోకి వెళ్లబోతున్నాం. ఆయనెవరో తెలుసా? భారతదేశ చరిత్ర గతిని పూర్తిగా మార్చేసిన వ్యక్తి. కేవలం ఒక చిన్న జాగీరుకు వారసుడిగా మొదలుపెట్టి అప్పట్లో దేశాన్నే శాసిస్తున్న మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలుసుకుందాం. ఆయన కథ అంటే కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, అదొక గొప్ప విజన్, అద్భుతమైన పాలనా దక్షత, అసలు వెనక్కి తగ్గని ధైర్యానికి ఒక నిలువుటద్దమన్నమాట. కాని ఇక్కడ మనందరికీ ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఏంటంటే, ఆ కాలంలో దేశాన్ని ఏలుతున్న మొఘలులు, బీజాపూర్ సుల్తానులు వీళ్లంతా ఎంత శక్తివంతులు! అలాంటి వాళ్లను కేవలం ఒకే ఒక్క వ్యక్తి, ఒక చిన్న జాగీర్దార్ కొడుకు ఎలా సవాల్ చేయగలిగాడు? అదెలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆయన ప్రస్థానాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా శివాజీ బాల్యం, ఆయన నాయకుడిగా ఎలా ఎదిగాడో చూద్దాం. ఆ తర్వాత ఆయన చేసిన యుద్ధాలు, చారిత్రాత్మక ఒప్పందాల గురించి తెలుసుకుందాం. ఇక ఆయన అద్భుతమైన పరిపాలనకు పునాది అయిన అష్టప్రధానులు ఎవరు, ఆయన పన్నుల వ్యవస్థ ఎలా ఉండేది, చివరగా ఆయన ఛత్రపతిగా ఎలా మారాడో, ఆయన వారసత్వమేంటి, వీటన్నిటిని వివరంగా పరిశీలిద్దాం. రైట్, ఇక మన ప్రయాణం మొదలుపెడదాం. ముందుగా ఒక గొప్ప నాయకుడి జననం. అసలు శివాజీ అనే ఒక అసాధారణ వ్యక్తి ఎలా రూపుదిద్దుకున్నాడు? ఆయన బాల్యం ఎలాంటిది? ఆ తొలి రోజులే ఆయన భవిష్యత్తుకు ఎలాంటి పునాది వేశాయో చూద్దాం. శివాజీ 1627లో శివనేరుకోటలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు షాహాజీ భోన్స్లే. ఆయన నుంచే పూనా జాగీర్ వారసత్వంగా వచ్చింది. కాని వారసత్వం కన్నా ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళెవరంటే, మొదటిది ఆయన తల్లి జిజియాబాయ్. ఆమె నుంచే ఆయనకు ధర్మం, స్ఫూర్తి అందాయి. రెండవది ఆయన గురువు దాదాజీ కొండదేవ్. ఆయన దగ్గర పాలనా, యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఇక మూడవది ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాస్. హిందూ ధర్మాన్ని కాపాడాలనే లక్ష్యం ఆయన నుంచే వచ్చింది. చూసారా, ఈ ముగ్గురి ప్రభావమే ఆయనలో స్వరాజ్యం అనే స్వాతంత్ర్యపు నిప్పును రగిలించింది. ఇక శివాజీ తన కత్తికి పనిచెప్పిన సమయం. ఆయన తన సైనిక ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాడు? అప్పటికే పాతుకుపోయిన పెద్ద పెద్ద శక్తులను ఢీకొని మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చూడ్డాం. ఆయన ప్రస్థానం మొదలైందే బీజాపూర్ సుల్తాన్లతో. మొదటగా కొండన, తోరణా లాంటి కీలకమైన కోటలను చాలా సులభంగా చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత జావలిని గెలిచి అక్కడ ప్రతాప్గఢ్ అనే ఒక అభేద్యమైన కోటను కట్టించాడు. ఇక 1659లో జరిగింది ఒక చారిత్రాత్మక సంఘటన. బీజాపూర్ సుల్తాన్ పంపిన అత్యంత బలమైన సేనాని అఫ్జల్ఖాన్ను తన తెలివితేటలతో, ధైర్యంతో అంతమొందించాడు. ఇది ఆయన సైనిక చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక్కడే శివాజీ వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైన విషయం మనకు కనిపిస్తోంది. ఆలోచించండి, తనను చంపడానికి వచ్చిన శత్రువు అఫ్జల్ఖాన్. అలాంటివాడిని ఓడించాక శివాజీ ప్రతీకారంతో ఊగిపోలేదు. పైగా ఏం చేశాడో తెలుసా? ప్రతాప్గఢ్లోనే ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అఫ్జల్ఖాన్కు ఒక సమాధిని కట్టించి గౌరవించాడు. ఇది కేవలం రాజనీతి కాదు, ఇది అన్ని మతాల పట్ల ఆయనకున్న గౌరవం. ఆయన ఎంత లౌకికవాదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే, బీజాపూర్ పని అయిపోయింది. ఇక శివాజీ దృష్టి మొఘలుల వైపు మళ్ళింది. 1664లో ఆయన చేసిన ఒక పని మొఘల్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. అదేంటంటే, వాళ్ల ఆర్థిక రాజధాని అంటే వాళ్ల ఖజానా లాంటి సూరత్ నగరంపై దాడి చేయడం. అక్కడతో మొఘలులతో అసలైన యుద్ధం మొదలైంది. ఆ ఒక్క దాడిలో ఆయన ఎంత సంపదను దోచుకున్నాడో తెలుసా? అక్షరాల ₹1,00,00,000. ఆ రోజుల్లో ₹1,00,00,000 ఊహించుకోండి, అది ఎంత పెద్ద మొత్తమో. ఈ విషయం తెలియగానే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు దిమ్మ తిరిగిపోయింది. దీంతో ఔరంగజేబు ఊరుకోలేదు. తన అత్యంత నమ్మకమైన సేనాని రాజా జైసింగ్ను శివాజీ మీదకు పంపాడు. 1665లో జరిగిన ఆ భీకర యుద్ధంలో శివాజీ తప్పనిసరి పరిస్థితుల్లో పురందర్ సంధికి ఒప్పుకోవలసి వచ్చింది. ఇది నిజంగా ఆయనకొక పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఒప్పందం చాలా కఠినంగా ఉంది. 1. తన దగ్గరున్న 35 కోటల్లో 23 మొఘల్లకు ఇచ్చేయాలి. 2. తన కొడుకు శంభాజీ మొఘల్ దర్బార్లో 5,000 మన్సబ్దార్గా చేరాలి. 3. శివాజీ స్వయంగా ఆగ్రాకు వచ్చి ఔరంగజేబును కలవాలి. ఇదొక అవమానకరమైన ఒప్పందం. యుద్ధాలు, విజయాలు సరే,
కాని శివాజీ గొప్పదనం కేవలం యుద్ధాల్లోనే లేదు. ఆయన ఒక అద్భుతమైన పాలకుడు కూడా. మరి తన రాజ్యాన్ని అంత పకడ్బందీగా పాలించడానికి ఆయన ఏర్పాటు చేసిన ఆ మంత్రిమండలి ఏంటి? అదే అష్టప్రధానులు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పాలనకు వెన్నెముక లాంటిదే ఈ అష్టప్రధానుల వ్యవస్థ. అంటే 8 మంది మంత్రులతో కూడిన ఒక కౌన్సిల్ అన్నమాట. చూడండి, పీష్వా అంటే ప్రధానమంత్రి, అమాత్య అంటే ఆర్థిక మంత్రి, సుమంత్ విదేశాంగ మంత్రి, ఇలా ప్రతి శాఖకు ఒక మంత్రి. ఈ సిస్టంలో ఉన్న గొప్పతనమేంటంటే ప్రతి ఒక్కరికీ వాళ్ల పనులేంటో స్పష్టంగా చెప్పడం, అధికారాలను పక్కగా విభజించడం. ఇదే ఆయన పాలనకు ఒక బలమైన పునాది వేసింది. సరే, మంత్రిమండలి గురించి చూశాం కదా. ఇప్పుడు అసలు రాజ్యం ఎలా నడిచేది, పాలన ఎలా ఉండేది, ముఖ్యంగా రాజ్యానికి డబ్బులెలా వచ్చేవి, ఆ పన్నుల వ్యవస్థ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. పాలనను సులభం చేయడానికి శివాజీ తన రాజ్యాన్ని చాలా నీట్గా విభజించాడు. ఎలాగంటే మొత్తం రాజ్యాన్ని కొన్ని ప్రాంతాలుగా, ప్రాంతాలను తరఫ్లుగా, అంటే ఇప్పటి జిల్లాలు అనుకోవచ్చు, తరఫ్లను గ్రామాలుగా విభజించాడు. అంతేకాదు, ప్రతి లెవెల్లో కార్కున్, తరఫ్దార్, పాటిల్లాంటి అధికారులను పెట్టాడు. దీనివల్ల ఏమైందంటే పాలననేది నేరుగా ప్రజల దగ్గరికే వెళ్ళింది. అంతా పారదర్శకంగా ఉండేది. రాజ్యానికి ఆదాయం కోసం శివాజీ 2 కొత్త రకం పన్నులను తీసుకొచ్చాడు. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మొదటది చౌత్, అంటే ఆదాయంలో 4వ వంతు. మేము మీమీద దాడి చేయకుండా ఉండాలి అంటే మాకు ఈ పన్ను కట్టాలి అని పొరుగు రాజ్యాల నుంచి వసూలు చేసేవాడు. ఇక రెండవది సర్దేశ్ముఖ్, ఇది ఆదాయంలో 10వ వంతు. వంశపారంపర్యంగా వస్తున్న దేశ్ముఖుల అధికారాన్ని తీసేసి ఆ పన్నును నేరుగా ప్రభుత్వానికే కట్టమన్నాడు. ఈ రెండూ మరాఠా రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. అయితే ఈ చౌత్ పన్నుగా వచ్చిన డబ్బును కూడా శివాజీ చాలా తెలివిగా వాడేవాడు. వచ్చిన మొత్తంలో కేవలం 25% రాజుగా ఆయన తీసుకునేవాడు. మరి మిగిలింది? అందులో ఏకంగా 66% తన సర్దార్లకు, సైన్యానికి ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ల విధేయతను కాపాడుకోవాలి, సైన్యాన్ని బలంగా ఉంచాలి. ఇది ఆయన స్ట్రాటజీ. ఇన్నేళ్ల పోరాటాలు, రాజనిర్మాణం, వీటన్నింటి తర్వాత శివాజీ ప్రయాణంలో క్లైమాక్స్ వచ్చింది. అదే ఆయన పట్టాభిషేకం. ఒక సార్వభౌమ చక్రవర్తిగా ఆయన ఎలా ఆవిర్భవించాడో ఇప్పుడు చూద్దాం. 1674వ సంవత్సరం, రాయగఢ్ కోట. ఆ రోజు ఒక చరిత్ర సృష్టించబడింది. వేద పండితుల మంత్రాల మధ్య వేల మంది ప్రజల జయజయ ధ్వనాల నడుమ శివాజీ అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది కేవలం కిరీటం పెట్టుకోవడం కాదు. 100 ఏళ్ల విదేశీ పాలన తర్వాత దక్కన్లో ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యం పుట్టిందని ప్రపంచానికి చాటిచెప్పిన రోజు. ఛత్రపతి అనే బిరుదుతో పాటు ఆయన ఇంకొన్ని ముఖ్యమైన బిరుదులను కూడా స్వీకరించాడు. అవేంటంటే గోబ్రాహ్మణ ప్రతిపాలక, అంటే గోవులను, బ్రాహ్మణులను రక్షించేవాడు అని. అలాగే హైందవ ధర్మోద్ధారక, అంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టేవాడు అని. ఈ బిరుదులు ఆయనను కేవలం ఒక రాజుగా కాకుండా హిందూ సంస్కృతికి ఒక రక్షకుడిగా నిలబెట్టాయి. పట్టాభిషేకం అయిపోయింది కదా అని ఆయన ఆగలేదు. తన చివరి రోజుల్లో కూడా యుద్ధాలు కొనసాగించాడు. 1676లో దక్షిణాన జింజి, వేలూరు, బళ్ళారి లాంటి ప్రాంతాలను గెలిచి తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు. చివరికి 1680లో అదే రాయగఢ్ కోటలో ఆయన తుదిశ్వాస విడిచాడు. మొత్తం మీద చూస్తే శివాజీ వారసత్వమంటే కేవలం ఆయన గెలిచిన యుద్ధాలు, కట్టిన కోటలు మాత్రమే కాదు. ఆయన అసలైన వారసత్వం ఆయన ఏర్పాటు చేసిన పటిష్టమైన, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఆ పరిపాలనా వ్యవస్థ. అందుకే మనకొక ప్రశ్న మిగిలిపోతోంది. 100 సంవత్సరాలు గడిచినా ఆయన పరిపాలనా విధానం ఇప్పటికీ ఒక సమర్థవంతమైన రాజ్యానికి ఎలా ఒక మోడల్గా నిలుస్తుంది? దీని గురించి ఆలోచించండి.